దేవా, నేను నీ కొరకు ఉన్నాను అని చెప్పుకోవడానికి నీ కొరకు అనేక మందిని సంపాదిస్తాను, దానికోసమే బ్రతుకుతున్నాను అని చెప్పుకుంటూ సమాజంలో గొప్పవాళ్ళుగా కనిపించడం బాగానే ఉంటుంది. కానీ మన అసలైన జీవితం ఆయనకు నచ్చేదిగా ఉందా? ముందుగా నువ్వు నేను పరిపూర్ణతకు, ఆయనలో మన జీవితం పరిపక్వానికి రావాలి. మనలో మార్పు రావాలి. అది లేకుండా ఎంత చేసినా వృధానే. కయీను తన అర్పణ తీసుకువచ్చాడు, కానీ దేవుడు అతని హృదయాన్ని చూశాడు. మనం ఎన్ని చేస్తున్నాం అన్నది కాదు, మనలో స్థిరత్వం ఉందా అన్నదే ముఖ్యం. భక్తిలో క్రమం ఉండాలి. అది లేకుండా ఎన్ని చేసినా చివరికి ఆయన కూడా పక్కకు గెంటేస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మాత్రమే అనుసరించు. సహవాస సంబంధాలతో జాగ్రత్త, లేదంటే ఈ యుగ సంబంధి అయిన దేవత నిన్ను పక్కదారి పట్టిస్తుంది.